2 రోజుల క్రితం మా హోంలోని ఒక పాప నా దగ్గరికి ఆవేశంగా వచ్చి, "పెద్దమ్మ, మా చెల్లి నా మాట వినట్లేదు" అనింది. ఏం జరిగిందని అడిగితే, మా చెల్లి డ్యూటీ ప్రకారం నా ప్లేట్ తీసుకురావాలి, మర్చిపోయి వచ్చింది, ఇప్పుడు తెమ్మంటే కాసేపు ఆగమంటుంది అని చెప్పింది. నేను అన్నాను, "మీ చెల్లి ఏం చేస్తుంది" అని. "మా చెల్లి జడేపించుకుంటుంది" అని చెప్పింది. అప్పుడు నేను అడిగాను, "అంటే జడ మధ్యలో వదిలేసి నీ ప్లేట్ కొరకు పరిగెత్తితే అప్పుడు మీ చెల్లి నీ మాట విన్నట్టా" అని. మౌనంగా అయిపోయింది. సమస్య తన చెల్లిలో లేదు, పరిస్థితుల్లో లేదు. ఈ బిడ్డ ఎక్స్పెక్ట్ చేసిన ఆలోచన విధానంలో ఉంది. మనం కూడా ప్రతి పరిస్థితిని మనకు అనువైన విధంగా కనిపిస్తేనే అది మేలు అని ఎంచుతాం, సమాధానం అని ఎంచుతాం. అంటే మనకి తెలియకుండానే మన పరిస్థితుల్ని, మన జీవితాన్ని మనం దేవుడిలాగా రూల్ చేయాలనుకుంటున్నాం. దేవుడు మాత్రమే చేయగలిగిన దాన్ని మనము చేయాలని చూస్తున్నామేమో. నీకు రెస్ట్ ఉండటం లేదు, ఎక్కువగా ఆలోచిస్తున్నావు, మనుషుల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావు, నీ కుటుంబంలో వాళ్ళందరి జీవితాలు నువ్వు బాగు చేయాలనుకుంటున్నావు, వాళ్ళు మారటానికి, వాళ్ళు మంచి జీవితంలో ఉండటానికి నువ్వు కారణం అవ్వాలనుకుంటున్నావు. దాని కొరకు ప్రార్థన చేయడంతో పాటు వాళ్ళు అలా మారనందుకు నీ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు. ఒక్కటి నిజం, నువ్వు వాళ్ళ దేవుడివి కాదు. అలా నువ్వు చేయబడలేదు. ఆయన నీకు మేలు చేస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే, అడుగు వాటికంటే ఎక్కువగానే చేస్తాడు. ప్రార్థన చెయ్యి, మిగిలింది దేవుడికి వదిలిపెట్టు. అనవసరంగా ఇతరుల జీవితాల గురించి నీ సమాధానాన్ని పాడు చేసుకోవద్దు. నీ జీవితం నువ్వు దేవుడికి సాక్షిగా బ్రతుకు. నీకు తెలియకుండానే ఇతరుల జీవితాలు నువ్వు సరిదిద్దుతావు. గాడ్ బ్లెస్ యూ.